కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గతంలో ఎన్నడూ లేని విధంగా డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలను పరిశీలించారు తుమ్మల. ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి కొత్త ఫుడ్ మెనూను ప్రారంభించారు. విద్యార్థినులతో కలిసి టిఫిన్ చేశారు. విద్యారంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు తుమ్మల. ఇంత మంచి క్రమశిక్షణతోటి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 16 సంవత్సరాలుగా లేనటువంటి డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచుకొని మన భవిష్యత్ తరాలకి ఈ దేశాన్ని తీర్చిదిద్దగలిగేటటువంటి ఈ యొక్క భావి తరాలకి సక్రమమైనటువంటి పద్ధతుల్లో సరైనటువంటి రీతిలో మనం అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని గెలుస్తారనే ఆశతోటి ప్రభుత్వం కష్టమైన ఇబ్బంది ఉన్నా ఈ యొక్క 500 కోట్లు ఈరోజు డైట్ ఛార్జీల కోసం, కాస్మెటిక్ కోసం, పేద పిల్లల కోసం, బడుగుల కోసం, ఆయా స్కూల్లో చదివిన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకంటే మీరు ఉన్నత స్థానంలో ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, నా కోరిక అని చెప్పి మీకు